స్వాగతం TDM 24 న్యూస్ కు. లోపల అశోక్ రెడ్డి గారు, టేబుల్ శేఖర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి బబిత గారు, కాంగ్రెస్ మొత్తం ఈ సర్కిల్ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు, సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యం లోపల ఈరోజు చాలా భారీ ఎత్తున మేము జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. సర్వాయి పాపయ్య గౌడ్ గారు 1650వ సంవత్సరం 18 ఆగస్టున ఆయన జన్మించిండు. చాలా గౌడ కులం లోపల ఉండి పోరాటం చేసి చాలా పేద కుటుంబం లోపల ఉండి ఆయన అన్నీ కూడా అనుభవించిండు. ఆ రోజుల లోపల శిస్తు వసూలు అనేటువంటిది చాలా ఉండే. భూమికి పన్నులు కట్టాలి, భూమి పన్ను కట్టకపోతే ఆ రోజు ఉన్నటువంటి ముస్లిమ్స్గా ఉన్నటువంటి అంటే ఔరంగజేబు కానీ బాబర్ కానీ వాళ్ళందరూ కూడా ఆరాచకాలు చేసి ఎవరైతే శిస్తు పన్ను కట్టలేదో వారిని తీసుకొని పోయి డైరెక్ట్గా జైలు లోపల పెట్టేవాళ్ళు. వాళ్ళను 2 నెలలు నెల రోజులు చాలా ఘోరంగా హింసించేవాళ్ళు. అలాంటివి చూసి ఈయన సహించలేదు. మొత్తం ఒక 12 మంది సైన్యంతో మొదలై సర్వాయి పాపయ్య గౌడ్ 12,000 సైన్యం వరకు పెంచుకొని గోల్కొండ కిలాకు ఒక రాజుగా అయి పరిపాలించినటువంటి దినం ఆ రోజు. కానీ కాబట్టి మనం కూడా ఈ సందర్భంగా ఏంటంటే మనం కూడా ఆయన యొక్క ఆశయాలను నెలకొల్పుతూ మనం కూడా అట్లా లేని సమస్యల లోపల ఎక్కడైనా ఉంటే మనం ఒక ప్రజాస్వామ్యం లోపల బతుకున్నటువంటి మనం అందరికీ ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది గత 10 ఏళ్ళ నుంచి జరుపుకుంటున్నాము. కాబట్టి బహుజనులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని ఈరోజు సాయంత్రం కూడా 4 గంటలకు ట్యాంక్ బండ్లో విగ్రహావిష్కరణ ఉంది. కాబట్టి అందరూ రావాలి. మన గౌడ్స్ కానీ అందరూ ప్రతి కులం ఈ కులం అని ఆ కులం అని కాకుండా అందరూ
కార్యక్రమంలో పాల్గొనాలని మనవి. సర్వార్ బాపన్నకి జై. ల్యాండ్ అక్విజిషన్ చేసి అంటే కోర్టు కేసు లాస్ట్ 30 years దాన్ని బట్టి దాన్ని అంత కోర్టు కేసు ఉందా భారత ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఏదైనా మీకు ఉంటే మాకు అది వాళ్ళ బిల్డింగ్ అయితే లేదు. బిల్డింగ్ అయితే కోర్టు కేసు లేదు. అది ఏమోసి కొప్పడేసేసి ఒకటి దాంతో ఆల్రెడీ మనం వాళ్ళకి మీకు అటువంటి ఉందా మాకు చెప్పండి. హాలు ఆ హాల్ కూడా కరెక్ట్ ఉన్నది. ప్రాబ్లం బ్యాంకర్లో బ్యాంక్లో కొలెటరల్ ఉండగా ఇంకోటికి చాలా మంది కాబట్టి ఆయన అయితే కన్సల్ట్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఉన్నది కన్సల్ట్ ఇవ్వాల్సిందే. మాట్లాడదాం అందరం కలిసి అన్ని డైరెక్ట్ సపోర్ట్ ఉండు సపోర్ట్ పెడుతున్నాడు. ఏంటంటే ఆ ఒక ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో తీయాలి రంగం కానీ అది తీస్తేనే మాకు మేజర్గా అన్నీ చేసినా కానీ అక్కడికి వచ్చేసరికి బాగా ఇబ్బంది. సంజయ్
గారో జన్మదినాన్ని పురస్కరించుకొని మన సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క 376వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ అల్వాల్ పట్టణంలో అల్వాల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని జన్మదినోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అందరికీ కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన ఇందిరాగాంధీ కుండల్లో ఆయన యొక్క జయంతిని జరుపుకోవడము మనకు ఒక ఆనవాయితీగా వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇవాళ కొద్దిగా వేరే దీంతో మైనంపల్లి హనుమంతరావు గారు రాలేకపోయింది. వారి తరఫున మా అందరినీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదరగమ్మడం జరిగింది. కాబట్టి ఇటు కమిటీకి, సంఘానికి, అందరికీ కూడా సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సర్వాయి పాపన్నది జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఈరోజు సాయంత్రము ట్యాంక్ బండ్ దగ్గర సర్వాయి పాపన్నది విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి అందరూ ఈరోజు అక్కడ పాల్గొనాలి సీఎం ప్రోగ్రాంలో. కావున అందరూ బహుజన సంఘ అధ్యక్షుడిగా ఉన్న మన సర్వాయి పాపన్నకు జోహార్ జోహార్. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం